పట్టుకునడిగాను లేలా ఏదని నాలేలా ఏదని. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఇవాళ మన బ్యూటిఫుల్ డాన్సర్స్ వచ్చారు, సూపర్ టాలెంటెడ్ డాన్సర్స్ వచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు, మిమ్మల్ని నన్ను కూడా. ఈసారి నుంచి నువ్వు బంగారు నగలు వేసుకొని డాన్స్ చేసేటప్పుడు నన్ను పిలు. రెండో మూడో ఆభరణాలు పడాలంటే మెల్ల మెల్ల కుదరదు, కొంచెం మాస్కోండి. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. ఈ 3 వరుసలు అయిన తర్వాత అప్పుడు మీరు మొదలు. ఓకే, అక్కడ రెడ్ నుంచి వెళ్ళి రెడీగా నుంచి వెళ్ళి అక్కడే ఉండండి. డోంట్ స్టార్ట్ టిల్ ఐ సే. ఓకే, మూడు బంతులు వెనక్కేసేసి. ఆశా, ఇది నీ స్కోర్. ఓకేనా? 9 17 18 19 20 21 22 23 24 25 26 27 పాయింట్లు ఆశాకి. ఓకే ఆశా, నాలో నీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ అంటే అందరితో ఒకేలా ఉంటారు, ఫ్రీగా. నాకు అది బాగా నచ్చుతుంది. ఫ్రీగా అని గట్టిగా అనకు, ఛానల్ వాళ్ళు చెక్ ఇవ్వడం మానేస్తారు. ఫ్రీగా ప్రోగ్రామ్ ఫ్రీగా చేసేది. ఓకే, నాలో నీకు నచ్చని విషయాలు ఏంటి? నీకు నేను ఛాన్స్ ఇస్తున్నాను, చెప్పు. చెప్పు ఆశా, చెప్పు. మీరు మమ్మల్ని మాట్లాడే ఛాన్స్ ఎవరు? అదే మీలో నాకు నచ్చదు. చెప్పమని చెప్పింది నేనే కదా ఇప్పుడు. అంటే నేను మాట్లాడే ఛాన్సే కదా ఇచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుర్రాడంట పెయింటింగ్ కోర్స్ ఫినిష్ చేసేసాడంట. ఆ కుర్రాడు పెయింటింగ్ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత తను ఎలా పెయింటింగ్ చేస్తున్నాడో జనాల దగ్గర నుంచి ఏదైనా ఒపీనియన్ సేకరించాలని చెప్పి రోడ్డు మీద పొద్దున్నే ఒక పెయింటింగ్ వేసేసాడంట. వేసేసి దాని కింద రాశాడంట, ఇందులో మీకు తప్పులు కనిపించే చోట ఒక ఇంటూ మార్క్ పెట్టేసేయండి అని. వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికల్లా పెయింటింగ్ కనిపించట్లేదంట, మొత్తం ఇంటూ మార్కులే ఉన్నాయంట. చాలా బాధపడిపోయి వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి, నేను పెయింటింగ్ చేయడానికి పనికిరానండి, మొత్తం ఇంటూ మార్కులే పెట్టారు అన్నారట. నువ్వు ఏం కంగారు పడద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, ఈసారి పెయింటింగ్ వెయ్యి, వేసేసి అదే పెయింటింగ్ వేసేసి దాని కింద నేను చెప్పేటువంటి ముక్క రాసేసి అన్నారట. వెళ్ళాడంట, ఆ పెయింటింగ్ వేసాడంట, ఆ ప్రొఫెసర్ చెప్పినట్టుగానే రాసేసాడంట. తిరిగి వచ్చి చూసిన తర్వాత అసలు ఆ పెయింటింగ్ ఉన్నది ఉన్నట్టుగా ఉందంట, దాని మీద ఇంకా కొంతమంది డబ్బులు అవి కూడా వేసేసి ఉన్నాయంట. ఏం రాశాడు ఇంతకీ అంటే, మీకు ఒకవేళ నా పెయింటింగ్ నచ్చనట్టయితే నచ్చని చోట మీరు అక్కడ బ్రష్ పెట్టాను, దాన్ని సరిచేయండి అని రాశారంట. సో అవతలి వాళ్లలో తప్పులు వెతికే వాళ్ళకి తప్పులేమో వెతుకుతారు కానీ తప్పేమిటో కరెక్ట్ గా చెప్పలేరు, దాన్ని సరి చేయలేరు, అందుకని ఎవరు ఏమీ అనలేదంట. సో అతను ఇలా పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఎలాంటి కరెక్షన్స్ లేవంట. సూపర్ సూపర్, బాగుంది కదా? నాకు చాలా బాగా నచ్చింది. వాట్సాప్ లో ఎవరో పంపించింది, మీకు కూడా చెప్తే ఉపయోగపడుతుందని చెప్పేశాను. సో అవతల వాళ్లలో తప్పులు వెతకడం మానేయాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అవతల వాళ్ళు మన గురించి ఏం ఫీల్ అవుతున్నారో మనం ఫీల్ అవ్వడం మానేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది బాధపడేది ఎందుకో తెలుసా? వేరే ఎవరో వాళ్ళని బాధ పెట్టారని. అంతేగాని మనకి బాధ కలుగుతుంది ఎందుకు? మన వల్ల కాదు, వేరే అవతల వాళ్ళ వల్ల. ఇవాళ చాలా వేదాంతం మాట్లాడేశాం, పదండి. 1 2 3 గో.
2 స్టాప్ అన్న తర్వాత వేశాం. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25 పాయింట్లు. స్టార్ట్. వెళ్ళి రెడీగా ఉండు రెడ్డి దగ్గర. విరేష ఇటే తిరుగు, అటు తిరుగు. ఏ పర్లేదు చూడు, అక్కడే ఉన్నాయి. అసలు సూపర్ ఉంది తెలుసా ఈ షాట్. ఈ కెమెరాలో వీళ్ళు క్యాప్చర్ చేయలేకపోయారు, నేను చేశా. అసలు ఈమెని వేసే అనగానే ఇవిటే గానీ వేసింది అనమాట. సూపర్ షాట్ పడింది. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక డాన్స్ చేయండి. ఇద్దరు నా బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నా బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా. ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం. ఎగల్లో వచ్చేయ్ ఎవ్వరికి దొరకం. ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం, చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడికెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. వెరీ గుడ్. ఇద్దరితో మొదలెట్టి 4 అయ్యారు డాన్స్ లో. రెడీ 1, 2, 3 గో. పింకీ రెడ్ దగ్గర రెడీగా ఉంది. అంతే అక్కడే. లెఫ్ట్ హ్యాండరా? స్లో మోషన్ లో వెళ్ళాయి అవి. 9, 18, 19, 20 పాయింట్లు వచ్చాయి విరోష. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ సునీల్, పక్కన పిక్చర్స్. విరోష, మిస్టర్ పెళ్లి కొడుకు. చూద్దాం. తర్వాత సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్.
కాంబినేషన్ లో వచ్చిన రవితేజ సినిమా. విరోష. కిక్ టు కిక్ టువా? కిక్ కిక్కా? చూద్దాం. బరిలో షేర్ ఖాన్ తిన్ను మారేస్తే ఎక్కింది కిక్క ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి హై దక్కింది కిక్క చూసే వాళ్ళకేమో గానీ నాకు బానే వర్కౌట్ అయింది. ఈసారి నుంచి నువ్వు బంగారు నగలు వేసుకొని డాన్స్ చేసేటప్పుడు నన్ను పిలు. ఓకే? బాగా గిట్టుబాటు అవుతుంది. అసలు ఇంకొంచెం నువ్వు కష్టపడి ఉంటే నేను అనుకున్న లోలాకులు పడిపోయేవి. అదొక్కటి దొరకలేదని కొంచెం బాధగా ఉంది నాకు. ఇట్స్ ఓకే, నీకు 6 పాయింట్లు. ఎనివే అన్నట్టు కిక్ 1 కిక్ 2 రెండు కరెక్టే. కంగారు పడిపోయింది పిల్ల. ఏమిటో మనుషులంతే, తత్వం అది. అవతల వాళ్ళు కొంచెం కంగారు పెట్టారనుకో ఇంకంతే, మనం బెబ్బెబ్బే మెమ్మెమ్మే అయిపోతాం. అలాంటప్పుడే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. యా, నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. ఎందుకో అనుమానంగా చూస్తున్నారు. ఇంకా కొన్ని జ్యువెలరీ పడి ఉండాలి, ఎక్కడ దాచేసింది సుమా అన్నట్టు చూస్తున్నాడు ఆయన. పక్కన పిక్చర్స్. పింకీ. రక్షకుడు. రక్షణ నాగార్జున యాక్ట్ చేసిన సినిమా. రక్షకుడు కాదు. రక్షకుడు కాదు. చూద్దాం. రక్షకుడులో ఇది వేరే అమ్మాయి సుష్మిత సేన్. సుస్మిత సేన్. రవి నట్ అంటే ఆకాశ వీధిలో. అయ్యో అవును కదా, కన్ఫ్యూజ్ అయినక్క ఇద్దరు హీరోయిన్. పర్వాలేదు, ఈమెలాగే నేను కన్ఫ్యూజ్ చేసా. కరెక్ట్ ఆన్సరే. అవునా? కాదు, రాంగ్. కంగారు పడద్దు, కరెక్ట్. సీరియస్. రక్షకుడు కరెక్ట్. రాంగ్ ఆన్సర్. ఇది ఆకాశ వీధిలో. రక్షకుడు కాదు. రక్షకుడు సుష్మిత సేనే.
చెప్తే వినిపించుకోరు. అల్లేడు పేడ పిల్ల కోతి వేషాలు అల్లేడు పేడ తల్లి చేతి కాజాలు. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. బిపాషా బాసు అండ్ మహేష్ బాబు. రాధా టక్కరి దొంగ చూద్దాం. చక్కరి దొంగే. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు పక్కన పిక్చర్. ఏమిటది ఒక డ్యామ్ వచ్చింది. ఈ డ్యామ్ కి సంబంధించి ఏమైనా కథ ఉందా? క్లూ ఇస్తారా? క్లూ. ఓ రజనీకాంత్ గారి హీరో. రాధా 10 9 8 7 6 5 4 3 2 1. ఐఎమ్ సారీ మీరు ఆన్సర్ చెప్పలేదు, -6. ఆన్సర్ లింగ. కథానాయకుడు కూడా జగపతి బాబు గారే, కానీ డ్యామ్ కి సంబంధించిన కథ లింగా కదా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. రక్త చరిత్ర సినిమా డైరెక్టర్ ఎవరు? రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఎవరి దగ్గర తీయమంటావు పాయింట్లు? విరోష దగ్గర ఎక్కువ ఉంది, విరోష దగ్గర ఎక్కువ ఉంది చూడు. ప్లీజ్ వద్దు అక్క. ఆశా 2 చెప్పినందుకు నాకే తీసుకున్నావు కదా. అలా చెప్తే ఇంకా అక్క విరోష దగ్గర ఉంది ప్లీజ్. విరోష 2 పింకీ 2. మనిషి రక్తం సాధారణ నీరు కంటే ఎన్ని రెట్లు చిక్కగా ఉంటుంది? ఆప్షన్స్ ఏ 6 రెట్లు, బి 9 రెట్లు. ఎవరికైనా ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గరగానే ఉంటదంట చిక్కదనం. 6 కరెక్ట్ ఆన్సర్. నీళ్ళ కన్నా 6 రెట్లు చిక్కగా ఉంటాయంట రక్తం. అందుకే కింద పడంగానే గట్టిగా అయిపోతుంటది, అది కడక్ అయిపోతుంది. కడక్ చాయ్లాగా. తీసుకో. విరోష 2. అక్కడ తీసుకోవచ్చు కదా, ఎక్కుంది. అలా చేస్తే నేను ఇంకా తీసుకుంటా. అక్క ప్లీజ్. చేస్తే తీసుకుంటాను, నేనేం మాట్లాడలేదు. అక్క ప్లీజ్. నేనేం మాట్లాడలేదు. ఎక్కుంది. అట్లయితే తీసుకుంటా. ఆశా 1. మాట్లాడినందుకు కదా చెప్తాను. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ
దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే పాట వస్తే ఆగలేమే అసలు. ఎప్పటి నుంచి ప్రాబ్లం? 5 years నుంచి. అంతకు ముందు ఎలా అనిపించేది పాట వచ్చినప్పుడు? అంతకుముందు మా అమ్మ తన్నేది, అందుకని బయట కాలు పెట్టేదాన్ని. అంటే ఎలా ఏమనిపిస్తుంటుంది నీకు పాట వినిపించగానే? పిచ్చ పిచ్చగా ఎగరాలను. ఓకే, అలా ఎంతసేపు చేయాలనిపిస్తుంది? నాకు ఎనర్జీ ఉన్నది. ఇది నీకు ఈ ఫీలింగ్ మార్నింగ్స్ వస్తూ ఉంటాయా? ఎప్పుడు ఏ టైంలో వస్తుంది? మీరు డాక్టరా యాంకరా? యా, నేను డాన్స్ స్పెషలిస్ట్ ని. అవునా? యా. సీక్రెట్స్ అవన్నీ చెప్పకూడదు. ఏ డిగ్రీ తీసుకున్నారు? భోజనం చేసిన తర్వాత ఎక్కడ ఇలా పాట నేర్చుకున్నారు? వినిపిస్తే చేయాలనిపిస్తూ ఉంటుందా? భోజనం తినేటప్పుడు సాంగ్ వస్తే మధ్యలో వెళ్ళిపోతాను నేను. ఓకే ఎవరికి అమ్మాయికి ఏం వాయిస్ చేయాలి చేయమా? దానికి? ఓకే, దీనికి నేను మీకు ఒక మెడిసిన్ రాసిస్తాను, చెప్పండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, ఒకటి వాడొచ్చుంటారా? నమ్మకం ఉంటుందా? వాడొచ్చు. నేను ఉంటానా పోతానా? మీకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది ఇది. ఏ మెడికల్ షాప్? ఎనీ మెడికల్ షాప్. ఆహా. దూది ఉంటుంది కదా, కొత్తగా ఇప్పుడు సుమా మెడికల్ షాప్ అని ఒకటి పెట్టారు. అదే అదే దూది అందులో- ఉంటుంది కదా, ఉమ్. అది కొంచెం ఇంత ఇంత తీసుకోండి. ఏం చేయాలి? దీపం ముట్టించాలి వాటితో? లేదు, మీ చెవుల్లో పెట్టుకోండి. మీకు పాట వినిపించదు, ప్రాబ్లమ్స్ వినిపిస్తుంది. అయినా వినండి సుమా. అయినా వినిపిస్తుందా? ఆ, మీ మీరు చెవుల్లో పెట్టుకున్న చెవులు చెవులు వినవాళ్ళు కూడా కూడా మామూలు చెవులు కాదైతే ఇవి. ఆ? మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. బంగారం, ఇనుము, వెండిలలో అత్యంత మెత్తని లోహం ఏది? బంగారం, ఇనుము, వెండి మెత్తగా ఉండే లోహం ఏది? ఆప్షన్ ఏ బంగారం, బి వెండి. వెండి. బంగారం కరెక్ట్ ఆన్సర్. అందుకే కదా గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. అందుకే కదా మనం చాలా ఆభరణాలు చేసుకోగలుగుతాం. చక్కగా వంగుతుంది అనమాట, ఎలా కావాలంటే అలాగా. చరిత్ర ప్రకారం సింధులోని ఏ ప్రదేశాన్ని బంగారు భూమిగా పిలిచేవారు? ఆప్షన్ ఏ అరోర్, బి ముల్తాన్. ముల్తాన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. డౌట్ లేకుండా రానక్క దగ్గర 3. ఏ సంపుతా. డౌట్ లేకుండా. తీసుకున్నావు కదా? 3 తీసుకున్నాను. 2 తీసుకున్నా, మరి దానికి 2 తీసుకున్నావు. ఫస్ట్ అందరూ తీసుకో, సంపుతా. ఆ, అట్లా ఏం లేదు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే 11 to 11 o'clock, రగిలిస్తా round the clock, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాకు, తెప్పిస్తా హార్ట్ అటాకు. రావే నాల పరువమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. రావే నాల పరువమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. హే! అక్క మీరు ఒకటి గమనించలేదు, ఎక్కడా తన వడ్డాణం పడిపోద్దానని వడ్డాణం గట్టి పట్టుకొని చేస్తుంది. నేను ఏరేసుకుంటానేమో అని భయం. అది గమనించట్లా మీరు? సారీ, నేను గమనించలేదు. పృథ్వీ అంటే సాధారణ వాడుకలో ఏది? భూమి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. భూమి. రాదట్టు. విరోష గాని ఆషట్టు. ప్రపంచ విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం ఎంత శాతం ఉంది? తల దించుకుంటే. ఆప్షన్స్. ఏ 2.42%, బి 4.22%, ఏ చెప్పినా మిస్టేక్. 2.42, బి 4.22. అక్క క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ప్రపంచ విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం ఎంత శాతం ఉంది? 4.22. రాంగ్ ఆన్సర్.
ఆన్సర్ 2.42%. రెండో మూడో ఆభరణాలు పడాలంటే మెల్ల మెల్ల కుదరదు. కొంచెం మాస్ సాంగ్ వేయండి. వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అలం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే చిరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసాయ్ మజా చాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసాయ్ మజా చాయ్ सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. నా ఆశలన్నీ అడియాసలు చేసావు. ఎందుకు? అసలు ఏంటి అస్సలు అంటే అసలు సెకండ్ రౌండ్ లో చేసింది నువ్వేనా? ఒకసారి ఆలోచించు. ఎలా చేసావు అప్పుడు, ఇప్పుడు ఎలా చేసావు? అప్పుడు అన్ని ఊడిపోయినాయని ఇప్పుడు జాగ్రత్తగా చేసా. అన్ని ఎవరు ఊడిపోయినాయి. కానీ బాగా కుక్కాలు గట్టిగా పెట్టేసినట్టున్నారు. ఒక్క పడ్డానం కానీ ఒక్క వగ కానీ పడలేదు అసలు. పోనీలే, తర్వాత చూసుకుందాం. క్వశ్చన్: పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబు ఎన్ని పాత్రలు చేశారు? 2. కరెక్ట్. 6. రాధక్క 2 పాయింట్స్, ఆశా 2 పాయింట్స్, పింకీ 2 పాయింట్స్. స్వతంత్ర పోరాటం భాగంగా డూ ఆర్ డై నినాదం ఇచ్చిన నాయకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మహాత్మా గాంధీ కరెక్ట్ ఆన్సర్. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా అమ్మమ్మ తక్ తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చితాక్ తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. ఇంకేంటి, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బులు బావో మరి నిద్ర పట్టక చూస్తేనే రో బావో సుబ్బులు బావో. నువ్వు సూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావో నా ముక్కల బూరలు అయ్యను రో బావో సుబ్బులు బావో. నువ్వు సీటికి మాటికి సంపకే పిల్లో మరదలు పిల్లో నీ మాటలింక నమ్మనే పిల్లో మరదలు పిల్లో నువ్వు నెదరి పెట్టిన ముద్దులకు బావో సుబ్బులు బావో నేను కిరిబిక్కిరి అయ్యాను రో బావో సుబ్బులు బావో. అయ్యో నుదులు గొతులు తీయకే పిల్లో మరదలు పిల్లో నా కొంప ఇంక ముంచకే పిల్లో మరదలు పిల్లో నువ్వు పక్కన చోటే గుద్దుకురో బావో సుబ్బులు బావో నా వీపు మోచిపోయాను రో బావో సుబ్బులు బావో.
అమ్మా ఒక్క రాదు అని పిలిస్తే మొత్తం అందరినీ కదిపేసింది. రాదు అనడానికి వీలు లేకుండా అందరితోనూ డాన్స్ చేసేసింది. ఈయనే అంటారు తీగలాగితే డొంకంతా కదలడం అని. బాగుంది రాధా, థ్యాంక్స్, అందరూ బాగా చేశారు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం విరోష. అల్లరి నరేష్. చూద్దాం. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం విరోష. స్నేహ ఉల్లాల్. చూద్దాం. విరోష కంటి చూపు చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టుంది, ఇట్టే గుర్తుపడుతోంది. కరెక్ట్ ఆన్సర్ 6. తర్వాత చిత్రం రాధ. నితిన్. చూద్దాం. అది నితిన్ కాదు, శర్వానంద్. -6. తర్వాత చిత్రం విరోష. కమలిని ముఖర్జీ. చూద్దాం. కమలిని ముఖర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం ఆశ. పవన్ కళ్యాణ్. చూద్దాం. అయ్యయ్యో ఇది నిఖిలేమో. -6. అది నిఖిల్. తర్వాత చిత్రం పింకీ. స్వాతి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఇస్ స్వాతి. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. విరోష ఒకసారి వస్తావా? గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం నీ సహాయం కావాలి. దా. ఓహో ఆడడానికి కాదా? స్టార్ మహిళ 2200 ప్లస్. ఇప్పుడు మీరు ఒక టెడ్డీ బేర్ ని తీసుకోవాలి, దీన్ని ఇందులో పెట్టాలి, దీన్ని ఫుల్ తొక్కేసి వదిలేయాలి, పట్టుకోవాలి, తీసుకొని వచ్చి ఒకవైపు తగిలించాలి. మళ్ళీ ఇంకొక టెడ్డీ బేర్ ని తీసుకోవాలి, పెట్టాలి, పట్టాలి అండ్ ఇంకో వైపు పెట్టేయాలి. సో ఒకసారి ఇటు ఒకసారి అటు, ఇంతే గేమ్. ఓకే ఓకే రెడీ? 1 2 3 గో. ఫుల్ తొక్కేసి వదిలేయాలి.
1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఫుల్గా వదిలేసి మరి అది విరగొట్టేంత తప్పు. సారీ. అయ్యో లెక్కలోకి రాదు. ఓకే. అయ్యో అరే ఇంకొకటి తీసుకోవచ్చా? అదే తీసుకో. ఎవరు కాదు మరి ఇప్పుడు. ఓకే, ఈ వేసిన దాంట్లో ఒకటి మైనస్, ఎందుకంటే మేము ఒకసారి ఈ రోడ్ ఒకసారి ఆ రోడ్ చెప్పాం కాబట్టి, నువ్వు 2 ఒకటే రోడ్కి వేసావు కాబట్టి. 1 2 3 18 పాయింట్లు. కూల్ జగ్. బాగా ఆడు విరోష, నువ్వు లీడ్ లో ఉన్నావు. రెడీ 1 2 3 గో. అదే మరి జాగ్రత్త చెప్పింది. ఫాస్ట్ గా వెళ్ళి దానికి పొడిచేవు. కూర్చోలమ్మా, జాగ్రత్త. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. పింకీ, నీ టార్గెట్ 71. విన్ అయితే నువ్వు, లేకపోతే విరోష. రెడీ 1 2 3 గో. కమాన్ పింకీ. వెనకాలకి మళ్ళీ కింద పడిపోతాయి. గట్టిగా. అంటే కనీసం 10 ఉన్నాయి. నేను చేతులు కదా నీ బొమ్మని. ఈరోజు అయినా ఇంకా 12 సగం దూరం వచ్చావు. ఇంకా సగం. కమాన్. విరోషాన్ని తొక్కుతున్నట్టు ఊహించుకో, గెలుస్తావు. రెడీ. కమాన్ పింకీ. ఇంకో 1 2 3 4 5 6 7 8 48 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ విరోష. జిల్లా
విన్నర్ గా నువ్వు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు ఈ 5 kg గిఫ్ట్ బ్యాగ్. థ్యాంక్ యూ.